వచ్చేసేయండి అందరికి. చల్లమంటే మీరు 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 కొట్టేసుకోకండి, అందరికీ చల్లండి. తెలిసిందా? ఓం సత్యం తప్పేన పరిచాని. ఒక్క మాటే తిప్పాలి. అమృతమస్తు అమృతమస్తు. ఇప్పుడు ఛాయా పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మార్పణమస్తు. ఫలనైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. అలా చూపించండి పైకి. ఓం యానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానం శ్రీరామ. ఉత్తరాపోసం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. ఆదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓ నమస్కారం చేయండి లెప్పలేసుకొని. ఏతత్ఫలం సర్వం శ్రీ సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మార్పణమస్తు. అలా ఇయ్యాలతో అలా వదిలిపెట్టి. జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం సింధూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనం మాణిక్యరత్నఖచిత సర్వాభరణభూషితం సప్తాశ్వరథవాహం చ మేరుం యాంతం ప్రదక్షిణం దేవాసురవరైర్వంద్యం రశ్మిభిః పరివేష్టితం సూర్యం ధ్యాత్వా సువర్ణాభం పఠేచ్చ కవచం ముదా ఘృణిః పాతు శిరోదేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతి పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః करावब्जकरः पातु हृदयं पातु भानुमान् मध्यं पातु सुसप्ताश्वः नाभिं पातु नभोमणिः द्वादशात्मा कटिं पातु ఎంత శక్తివంతం. నేను మీకు వేరే శృంగేరి పీఠంలో ఉపన్యాసం చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రస్తుతానికి ఈవిడ దర్శనం చేసుకుంటే అంత నేను చెప్పింది అందరూ చెప్పాలి. ఈ తల్లి స్వయంగా కాశీలో ఆకాశంలో కనపడి కాశీరాజు ప్రార్థన
మహిమా ప్రకట ప్రభావః. ఒక నమస్కారం చేసి ఎదురుగుండా ఉన్న పార్టీలో కూర్చోండి. ముద్దులు కలిపి ముద్దలు పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడనవే. సుద్దులు కలిపి ముద్దలు పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడనవే. సుద్దులు కలిపి ముద్దలు పెట్టేదా గోపాలకృష్ణ బుద్ధావతారుడనేదా. సుద్దులు కలిపి ముద్దలు పెట్టేదా గోపాలకృష్ణ బుద్ధావతారుడనేదా. కాలికి పసిడి గజ్జలు కట్టవే ఓయమ్మ నన్ను కలికావతారుడనవే. కాలికి పసిడి గజ్జలు కట్టవే ఓయమ్మ నన్ను కలికావతారుడనవే. కాలికి పసిడి గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ కలికావతారుడనేదా. కాలికి పసిడి గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ కలికావతారుడనేదా. నా తండ్రి నిన్ను కలికావతారుడనేదా. తల్లి ఇవాళ సాయంకాలం క్షీరాబ్ది ద్వాదశి. చక్కగా మనం ఇవాళ ఉపన్యాసం అయిపోయిన తర్వాత వాహనంలో కృష్ణ పరమాత్మని పెట్టుకుని అక్కడ బురిసిడి చెట్లు బృందావనం ఉన్నాయి. ఇవాళ బృందావన ప్రవేశం చేస్తాడు పరమాత్మ. అక్కడికి తీసుకెళ్లి ఆసనం మీద కూర్చోపెట్టి మనందరం లక్ష్మీ స్తోత్రం విష్ణు సహస్రం పారాయణ చేస్తాం. క్షీరాబ్ది ద్వాదశి కాశీలో ఉన్నాం కాబట్టి ఇంకంతకన్నా పుణ్యమే ఉంది. అప్పుడు తల్లి మీరు మళ్ళీ పాడు. రామాయణం చెప్తుంటే ఆయన రోజు ఒక వృద్ధుడి వేషంలో వచ్చి ఆకరణ బాధగా వెళ్ళిపోతుండేవారు. శ్రీరామ దర్శనం అవ్వట్లేదని తులసీదాస్ గారు బాధపడుతుంటే ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఆయన అన్నారు, మీకు తెలియట్లేదు, ఎక్కడ రామాయణం చెప్తారో ఎక్కడ రామనామం చెప్తారో అక్కడ రామచంద్రమూర్తి, అక్కడ హనుమ వస్తారు. హనుమ కాళ్ళు పట్టుకుంటే రామదర్శనం అయిపోతుంది. కాబట్టి నువ్వు ఇక్కడికి హనుమ రోజు వస్తున్నారు, సంపూర్ణ రామాయణం అవుతోంది కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకోమన్నారు. సో ఎలా తెలుస్తుంది హనుమ అని అడిగారు. అందరికన్నా ముందొచ్చి ఎవరు కూర్చుంటారో ప్రవచనం అయిపోయిన తర్వాత అందరికన్నా ఆకరణ బాధపడుతూ నడుస్తూ వెళ్ళిపోయే వ్యక్తి ఎవరో ఆయన వెంట వెళ్ళు, ఆయనే స్వామి హనుమ అన్నారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళిపోతున్నారు. ఆయన వెంట పడ్డారు. ఎందుకు నా వెంట వస్తున్నావు, వెళ్ళిపో 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 అన్నారు తులసీదాస్ హనుమ. వినకుండా మీరు హనుమ నాకు తెలుసని వెంటపడ్డారు తులసీదాస్ గారు. అప్పుడు నిజరూప దర్శనం ఇచ్చి తర్వాత కొంతకాలం తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని తులసీదాస్ గారికి ఇక్కడే చేయించారు. తులసీదాస్ గారు శ్రీరామాయణ రచన ఇక్కడే కూర్చొని చేశారు. ఆయన ప్రతిరోజు ఇది ఇప్పటికీ అప్పుడు వినిశారు అనడమేమి, ఇప్పటికీ హనుమ అక్కడ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి హనుమ సంకట విమోచన హనుమ. సంకటము అంటే మన ప్రయత్నంతో మనం పైకి రాలేనంతగా ఇబ్బందులు ఇరుక్కుపోయినటువంటి కష్టం. అటువంటి కష్టములు కూడా ఆయన దర్శనం చేత తొలగిపోతాయి. అంత ప్రఖ్యాతి వహించినటువంటి స్వామి. ఇప్పుడు మనందరం టిఫిన్ తిని కాఫీ తాగాంగా, కొంచెం అలిగినట్టు ఉంటుంది, చాలా దగ్గరే. చక్కగా నడుస్తూ వెళ్దాం. ముందు మేము నడుస్తాం, మా వెనకాతల మీరు కూడా నడుస్తూ వచ్చేసేయండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక కాలభైరవుడి దర్శనం ఒకటి కాశీపట్టణం వచ్చిన వాళ్ళు తప్పకుండా చెయ్యాలి. కాలభైరవ దర్శనం చేసుకోకుండా కాశీ విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఎందుచేత అంటే ఆయన క్షేత్రపాలకుడు. ఆయన అనుమతి లేకుండా అసలు కాశీపట్టణ ప్రవేశం కుదరదు. 5 క్రోశల దూరం కూడా ఆయన ఆధిపత్యం కిందే ఉంటుంది. అందుకే కాలభైరవ దర్శనం తప్పకుండా చెయ్యాలి. వీలైతే నేను ఎక్కడో అక్కడ అసలు కాలభైరవ స్వామి వారి వైభవం ఏమిటో, ఆయనకి అంత శక్తి, ఈ పట్టణాన్ని కాపు కాయడానికి ఆయనకి ఆధిపత్యం ఎలా వచ్చాయో, ఎందుకు కాలభైరవ దర్శనం చెయ్యాలో నేను మీకు వివరిస్తాను. కాలభైరవ దర్శనం తప్పకుండా చెయ్యండి, చెయ్యకుండా ఇంటికి వెళ్ళవద్దు. కానీ నాకు తెలుసున్నంత వరకు ఇందులో కొంతమంది కాలభైరవ దర్శనం చేసేశారు. ఇక కాలభైరవ దేవాలయం కొంచెం ఇరుగ్గా ఉంటుంది, రోడ్డు కూడా చాలా హడావిడిగా ఉంటుంది. అందుకని నేను మిమ్మల్ని లీడ్ చేయను. కాలభైరవుడి దేవాలయానికి మాత్రం నేను ముందుండి తీసుకెళ్ళను. మీరే మీ స్వప్రయత్నంతో మీ అందరూ కలిసి ఏదో గుంపులుగా వెళ్ళి వచ్చేసేయండి. ఎందుచేత అంటే
నేను తీసుకెళ్ళడం నాకేం అభ్యంతరం లేదు, తీసుకెళ్తాను. కానీ నేను తీసుకెళ్ళాను అనుకోండి, ఇంతమంది వస్తే దేవాలయం అంతా చాలా హడావుడైపోతుంది, రోడ్డు హడావుడైపోతుంది, అసలు పట్టదు. ఇంతమంది లోపలికి వస్తే గుళ్ళోంచి మళ్ళీ బయటికి రావాలని మనకే దారి ఉండదు. అందుకని కొంచెం విడివిడిగా విడితేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాలభైరవ చరిత్ర నేను చెప్తాను, కాలభైరవ చరిత్ర చెప్తాను. కాలభైరవుడి అష్టకాన్ని మీ అందరితో నేను చేయిస్తాను. మీరు కాలభైరవ దర్శనం, వారాహి దర్శనం ఇలాంటివి వెహికల్స్ కూడా వెళ్ళవు, అవి మీరు చేసేసేయండి ఆ రెండు. ఇక వాటి వైభవం నేను మీకు తప్పకుండా ఉపన్యాసంలో చెప్తాను. ఏమన్నా ఇప్పుడు సంకట విమోచన హనుమన్ దేవాలయ దర్శనానికి మాత్రం మనం కలిసి బయలుదేరదాం. నేను చేసినటువంటి ప్రతిపాదన మీ అందరికీ అంగీకారం రండి, కానీ కాలభైరవ దర్శనం చెయ్యకుండా ఇంటికి మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు అది వారాహి ఉదయం 7:30కి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సంకట విమోచన హనుమన్ అయిపోయిన తర్వాత ఇప్పటికే 9:30 అయింది. అది అయిపోయిన తర్వాత శృంగేరి మఠానికి మనం వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఏదో సేవ చేసి వెళ్ళాలి. ఇవాళ మనం ఏం చేద్దామంటే, పాపం నిజంగా నడవలేని వాళ్ళు, నిజంగా వృద్ధులై ఇబ్బందిలో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని మనం చెయ్యి పట్టుకుని క్రూయిజర్స్ ఎక్కించేద్దాం. ఎక్కించేసి ఇవాళ ఒక్కరోజు నేనేం ప్రతిపాదన చేస్తానంటే, క్షీరాబ్ది ద్వాదశి గొప్ప రోజు కాబట్టి మీతో పాటుగా క్రూయిజర్స్ ఎక్కగా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వృద్ధులు